హలో ఎవ్రీవన్, మనం ఈ వీడియోలో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఎంత, ఆ ఎక్స్టెంట్ని ఎవరు డిసైడ్ చేస్తారు, మానిటరీ పాలసీ కమిటీ ఎలా ఫామ్ అయింది, దాని రోల్ ఏంటి, మానిటరీ పాలసీ కమిటీ అనేది దాని ఫంక్షన్ ఏంటి, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ ఏంటి, కాస్ట్ పుల్ ఇన్ఫ్లేషన్ ఏంటి, దాని కాజెస్ ఏంటి, అండ్ దాన్ని ఆ సిచ్యువేషన్ నుంచి రెస్క్యూ చేయడానికి ఎవరు ఏ రోల్ ప్లే చేస్తారు, అండ్ ఇన్ఫ్లేషన్లో డిఫరెంట్ డెఫినేషన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టర్మినాలజీస్ కానీ డిఫరెంట్ ఇన్ఫ్లేషన్స్ ఎట్లా అకర్ అవుతాయి అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే అసలు త్రూ డెఫినేషన్ పోతే మనకు ఓవరాల్ ప్రైస్ పెరగడాన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్లో పెరగడాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాం. సింపుల్ డెఫినేషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు ధర 100 ఉంది, 110 అయిందంటే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. తెలుగులో మనం ద్రవ్యోల్బణం అని కూడా అంటాం దీన్ని మనం. సో ఇది బేసిక్ ఇన్ఫ్లేషన్ అంటే డెఫినేషన్. ఇది ఎలా మరి పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీని తక్కువ చేస్తుంది. ఈ సెకండ్ లైన్ డెఫినేషన్ ఉందా, ఆ పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీని ఎట్లా తక్కువ చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో తీసుకుందాం. మ్యాంగో కాస్ట్ ఎంత, 10 రూపీస్ ఉందనుకుందాం. 10 ఉంది, నేను 10 మ్యాంగోస్ కొనాలి. 10 రూపీస్ కాస్ట్ దాని మ్యాంగో ఉంది, నేను 10 మ్యాంగోస్ కొనాలి. దానికి నేను 100 రూపీస్ పెట్టాలి. సో నాకు 100 రూపీస్కి నాకు 10 మ్యాంగోస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్ఫ్లేషన్ పెరిగింది, నాకు 12 రూపాయలు అయింది ఒక్కొక్క మ్యాంగో. సేమ్ నేను 100 రూపీస్ స్పెండ్ చేసిన అనుకుంటే నాకు మ్యాక్సిమం ఎన్ని మ్యాంగోస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, 8 మ్యాంగోస్ మాత్రమే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీని మీనింగ్ ఈ మనీ యొక్క పర్చేసింగ్ పవర్ అంటే మనీ పవర్ ఒకప్పుడు 10 మ్యాంగోలు కొంటే ఇప్పుడు 8 మ్యాంగోస్ మాత్రమే కొనగలుగుతుంది. సో వెనెవర్ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజెస్, పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ విల్ ఆల్వేస్ డిక్రీజెస్. ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఇక్కడ నుంచే యూపీఎస్లో ఆడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పర్చేసింగ్ పవర్ మనీ పెరిగితే ఏంటి, తగ్గితే ఏంటి, అది ఇన్ఫ్లేషన్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని. అండ్ సెకండ్ మోస్ట్ థింగ్, ఈజ్ ఇన్ఫ్లేషన్ గుడ్ ఆర్ బ్యాడ్? జనరల్గా మనం ఏమనుకుంటాం, ధరలు పెరుగుతున్నాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది అంటే అది ఎకనామిక్ గ్రోత్ అనేది తగ్గిపోతున్నది, ఇన్ఫ్లేషన్ అని అనుకుంటాం. యూఎస్లో తీసుకుంటే ఎలా ఉంటుంది సిచ్యువేషన్, ఇక్కడున్న ఏదైనా వస్తువు ప్రైస్ అక్కడ ఇంకెక్కువ ఉంటుంది. ఇక్కడ కొనే బర్గర్ వాల్యూ అక్కడ కొనే బర్గర్ వాల్యూకు, ఇక్కడ బర్గర్ వాల్యూ 10 రూపాయలు ఉంటే అక్కడ $5 ఉండొచ్చు. దట్ నాట్ మీన్స్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది అంటే ఎకనామిక్ గ్రోత్ తక్కువ ఉందని కాదు. యూఎస్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. సో ఇన్ఫ్లేషన్ అనేది ఫర్ అన్ ఎక్స్టెంట్ ఉంటే దట్ వెరీ మచ్ గుడ్ ఫర్ ఎకనామీ. ఆ ఇన్ఫ్లేషన్ వల్లనే మాత్రమే ఎకనామిక్ గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంది. సో అది ఎలా మరి గుడ్ అంటున్నావు కదా, ఫర్ అన్ ఎక్స్టెంట్ గుడ్ అంటున్నావు కదా, మరి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఉన్న వస్తువు ధర ఏదైనా 100 రూపీస్ కానీ ఎంతైనా ఉందనుకుందాం. ఇది ఇంతే ఉంది, నెక్స్ట్ ఇయర్ కూడా అంతే ఉంది, దాని తర్వాత ఇయర్ కూడా అంతే ఉంది అని అనుకుంటే ఒక షాప్ కీపర్ రిస్క్ తీసుకొని వస్తువులు అమ్మడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడా? రేపు ధరలు పెరగదని తెలిసినప్పుడు అమ్ముతాడా? అమ్మడు. అండ్ రియల్ ఎస్టేట్ పర్సన్ ఉంటారు, ల్యాండ్ ధర పెరగదు అన్నప్పుడు అమ్ముతాడా? అమ్మడు. ఒక మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, కార్ కానీ బైక్ కానీ ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ రేపు ధరలు పెరిగే తెలిసినప్పుడు ఎందుకు అసలు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపెడతాడు? రేపు ఇవాళ 100 రేపు 110 అవుతుంది అని నమ్మితేనే మ్యానుఫ్యాక్చర్ చేయడానికి రిస్క్ తీసుకోవడానికి చూస్తాడు. సో ఇన్ఫ్లేషన్ ఉంటే మాత్రమే ఎకనామిక్ గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. బట్ ఆ ఇన్ఫ్లేషన్ అనేది ఒక ఎక్స్టెంట్ వరకు మాత్రమే ఉండాలా, హైపర్ ఇన్ఫ్లేషన్ ఆ రేంజ్లో ఉండకూడదు. సో ఇన్ఫ్లేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఎకనామిక్ గ్రోత్, ఇది క్లియర్ కట్గా గుర్తుంచుకోవాలి. సో ఫర్ రీజన్ మరి ఆ ఎక్స్టెంట్ అన్నాం కదా, ఆ ఎక్స్టెంట్ ఏంటి అసలు? ఎక్స్టెంట్ మన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ఎక్స్టెంట్ ఏంటంటే 4 ± 2 అంటే ఇన్ బిట్వీన్ 2 and 4. ఐడియల్ పొజిషన్ ఏంటి అంటే 4
ఉన్నదంటే ఐడియల్ పొజిషన్లో ఎకానమీ అనేది మంచిగా ఉన్నది అని అర్థం. మరి ఎవరు డిసైడ్ చేస్తారు అంటే దీని మీనింగ్ ఏంటంటే ఒక వస్తువు ధర ఇవాళ 100 ఉంటే ఫర్ నెక్స్ట్ ఇయర్కి 102 నుంచి 106 వరకు మాత్రమే ఉండాలి. 102కి తగ్గొద్దు, 106కి పెరగొద్దు. ఇది బేసిక్ దట్ ఎక్స్టెండ్. మరి ఎవరు డిసైడ్ చేస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది విత్ కన్సల్టేషన్ విత్ ఆర్బీఐ. ఆర్బీఐ ఎప్పటికీ డిసైడ్ చేయదు. సెంట్రల్ గవర్నమెంట్తో కన్సల్ట్ అయిన తర్వాతనే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐతో కన్సల్ట్ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంటే అనౌన్స్ చేస్తుంది. ఫర్ ఎవ్రీ 5 years, నాట్ ఫర్ 1 year, ఫర్ ఎవ్రీ 5 yearsకి డిసైడ్ చేస్తుంది. ప్రతి ఎవ్రీ 5 yearsకి మళ్ళీ రివ్యూ చేసి మళ్ళీ ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఎంత ఉండాలి అనేది డిసైడ్ చేస్తారు. సో ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేది ఎప్పటి నుంచి ఎస్టాబ్లిష్ అయింది అంటే 2016లో ఎస్టాబ్లిష్ అయింది. అది ఉర్జిత్ పటేల్ కమిటీ, ఎక్స్ ఆర్బీఐ చైర్మన్ ఉర్జిత్ పటేల్ రికమెండేషన్ ద్వారా ఇది కాన్స్టిట్యూట్ అయింది. అండ్ మానిటరీ పాలసీ కమిటీ రోల్ ఏంటి అసలు? మానిటరీ పాలసీ కమిటీ రోల్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఫిక్స్ చేస్తుందా? చేసింది. చేసిన తర్వాత దాన్ని ఓవర్వ్యూ చేయడానికి కానీ దాన్ని ఏమంటారు రెగ్యులేట్ చేయడానికి ఈ మానిటరీ పాలసీ కమిటీ ఇప్పుడున్న పొజిషన్లో ఎవ్రీ 2 monthsకి ఒకసారి కూర్చొని అసలు ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, పెరిగిందా తగ్గిందా, పెరిగితే ఎలా కంట్రోల్ చేయాలి, తగ్గితే ఎలా పెంచాలి అని ఎవ్రీ 2 months కూర్చొని ఒక సీటింగ్ అరేంజ్ చేసుకొని డిసైడ్ చేస్తుంది. ఆ డిసిషన్లోనే వేరియస్ మానిటరీ టూల్స్ ఉంటాయి. ఆ మానిటరీ టూల్స్ ద్వారా ఆపరేట్ చేస్తారు. లైక్ రెపో రేట్ కానీ ఏదైనా పెంచాలా తగ్గించాలా అన్నది ఆ మానిటరీ పాలసీ కమిటీ కూర్చొని డిసైడ్ చేస్తుంది. ఈ మానిటరీ పాలసీ కమిటీలో ఎవరెవరు ఉంటారు? మరి మానిటరీ పాలసీ కమిటీలో ఆర్బీఐ నుంచి 3 ఉంటారు, యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 3 నామినేట్ అవుతారు. ఈ 6 కలిసి డిసైడ్ చేస్తారు ఈ 2 monthsలో నెక్స్ట్ రెపో రేట్ కానీ సిఆర్ఆర్ కానీ ఎంత ఉండాలా అనేది డిసైడ్ చేసేది మానిటరీ పాలసీ కమిటీ. యాజ్ వెల్ యాజ్ నాట్ ఓన్లీ ప్రైస్ స్టెబిలిటీ, ఎకనామిక్ గ్రోత్ కూడా కన్సిడరేషన్లో పెట్టుకొని ఈ ప్రైస్ స్టెబిలిటీ మానిటరీ టూల్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 2 మేజర్ ఫంక్షన్స్. ఎగ్జామ్లో అడిగి ఇంకేదైనా అడిషన్ ఇది కూడా మానిటరీ పాలసీ కమిటీ ఫంక్షనా అని అడిగితే అవి ఏం కాదు, ఓన్లీ 2 ఫంక్షన్స్. ఒకటి మెయింటైనింగ్ ప్రైసెస్ స్టెబిలిటీ అండ్ సపోర్ట్ ఎకనామిక్ గ్రోత్. ఈ 2 ఫంక్షన్స్ మాత్రమే మానిటరీ పాలసీ కమిటీ చూస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మాకు తెలియాల్సింది ఏంటంటే అకార్డింగ్ టు 1934 ఆర్బీఐ యాక్ట్ 1934 ఆర్బీఐ యాక్ట్ ప్రకారం ఈ మానిటరీ పాలసీ కమిటీ మినిమం 4 times మీట్ అవ్వాల్సి ఉంటుంది. దట్ మీన్స్ 4 కంటే ఎక్కువ. బట్ ఇప్పుడు ఎవ్రీ 2 months అంటే 6 times మీట్ అవుతుంది. ఎగ్జామ్లో అడుగుతాడు ఆర్బీఐ మా యొక్క మానిటరీ పాలసీ కమిటీ ఎన్నిసార్లు మీట్ అవ్వాలంటే ఇప్పుడు 2 times మీట్ అవుతున్నారు కాబట్టి 6 times అని పెట్టకండి. ఇది మినిమం 4 times మీట్ అవ్వాలి, అది ఆన్సర్ అవుతుంది దానికి మనకి. అండ్ నెక్స్ట్ అసలు సో ఈ ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ని చూస్తుంది. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసేయడానికి ఏదో ఒక ఇండెక్స్ని అయితే చూసుకోవాలి కదా. ఆ ఇండెక్స్ ఏంటంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇది ఎన్ఎస్ఓ రిపోర్ట్ ఇస్తూ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని ఇన్ఫ్లేషన్ ఎంత ఉందన్నో ఐడియా తెచ్చుకొని దాని తర్వాత దీని కంట్రోల్ మెజరింగ్ ఏమేం చేయాలని చెప్పేసి దాని యొక్క మానిటరీ టూల్స్ని ఎంపీసీ అనేది మానిటరీ పాలసీ కమిటీ అనేది అనౌన్స్ చేస్తూ ఉంటుంది ఎవ్రీ 2 monthsకి. సో ఇఫ్ ఇన్ కేస్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ని రీచ్ అవ్వలేదు, ఏదర్ తగ్గింది ఆర్ పెరిగింది అనుకుందాం, అప్పుడు మానిటరీ పాలసీ కమిటీ ఏం చేయాలి అంటే ఈ ఆర్బీఐ ఖచ్చితంగా మస్ట్ ఒక రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. ఎందుకు ప్రైస్ టార్గెట్ని రీచ్ అవ్వలేకపోయారు, దానికి రీజన్స్ ఏంటి, యాజ్ వెల్ యాజ్ రీజన్స్తో పాటు వాటిని ఓవర్కమ్ చేయడానికి కావాల్సిన మెజర్ని కూడా సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది మళ్ళీ పార్లమెంట్లో గవర్నమెంట్ పెడుతుంది. అండ్ దెన్ కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్స్ మేజర్. ఫస్ట్ అయితే అసలు డిమాండ్ఫుల్ ఇన్ఫ్లేషన్. మనకు మేజర్గా 2 ఇన్ఫ్లేషన్స్ ఉంటాయి, ఇంకా వేరే టైప్ ఇన్ఫ్లేషన్స్ కూడా ఉంటాయి. మేజర్గా అయితే 2, డిమాండ్ఫుల్ ఇన్ఫ్లేషన్ ఒకటి, కాస్ట్ఫుల్ ఇన్ఫ్లేషన్ ఒకటి. డిమాండ్ఫుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే వెన్ అగ్రిగేట్ డిమాండ్ ఎక్సీడ్స్ అగ్రిగేట్ సప్లై. సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే టూ మచ్ మనీ చేసింగ్ టూ ఫ్యూ గుడ్స్. దీని మీనింగ్ ఏంటి అంటే సప్లై అంతే ఉండి
డిమాండ్ పెరుగుతుంది అంటే అది డిమాండ్ఫుల్ ఇన్ఫ్లేషన్. ఈ డిమాండ్ ఎట్లా పెరుగుతుంది? జనాల దగ్గర లిక్విడిటీ ఎక్కువైనప్పుడు, పీపుల్ దగ్గర ఈ లిక్విడిటీ ఎక్కువైనప్పుడు, లిక్విడిటీ ఇన్ ద సెన్స్ జనాల దగ్గర డబ్బులు ఎక్కువైనప్పుడే డిమాండ్ఫుల్ ఇన్ఫ్లేషన్ వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. జనాల దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి బట్ సప్లై సైడ్ మాత్రం అంతే స్టాగ్నెంట్గా ఉన్నది లేకపోతే తక్కువ ఉన్నది అన్నప్పుడు ఈ డిమాండ్ఫుల్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. కాస్ట్ఫుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంది? కాస్ట్ఫుల్ ఇన్ఫ్లేషన్ అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ ఏం చెప్తుందంటే, ఈ ఇంటర్నల్ కాస్ట్లు ఉంటాయి కదా, ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఇంటర్నల్ కాస్ట్లు, వేరియస్ కాస్ట్లు ఉంటాయి. లైక్ శాలరీస్ కానీ, వేజెస్, రా మెటీరియల్స్ కానీ, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ కానీ, ఇంపోర్ట్స్, ఇవన్నీ వల్ల ఆ వస్తువు ధర పెరగడం. డిమాండ్ అంతే ఉంది, జనాల దగ్గర డబ్బులు అంతే ఉన్నాయి, బట్ ఈ సప్లై సైడ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ వేజెస్, ఇంటర్నల్ కాస్ట్లు పెరగడం వల్ల కాస్ట్ పెరిగింది అనుకుందాం, అప్పుడు అది కాస్ట్ఫుల్ ఇన్ఫ్లేషన్ అంటాం. సో డిమాండ్ఫుల్ ఇన్ఫ్లేషన్ అంటేనేమో జనాల దగ్గర డబ్బులు ఎక్కువైపోయి సప్లై సైడ్ అంతే ఉంటే అది డిమాండ్ఫుల్ ఇన్ఫ్లేషన్ అంటాం. కాస్ట్ఫుల్ ఇన్ఫ్లేషన్ అంటే సప్లై పెరుగుతుంది బట్ సప్లై చేయడానికి ఇంటర్నల్ కాస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇంటర్నల్ కాస్ట్లు పెరగడం వల్ల పెరిగింది. ఇది కాస్ట్ఫుల్ ఇన్ఫ్లేషన్. మరి కాజెస్ ఏంటి అసలు? ఈ డిమాండ్ఫుల్ ఇన్ఫ్లేషన్ కాజెస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. పాపులేషన్ ప్రెషర్, సప్లై చూడండి, పాపులేషన్ ప్రెషర్ వల్ల డిమాండ్ఫుల్ ఇన్ఫ్లేషన్ ఎట్లయితుంది అంటే, పాపులేషన్ పెరిగింది, సప్లై అంతే ఉంది, ఈ పాపులేషన్ కావాల్సిన డిమాండ్ పాపులేషన్ ఏం చేస్తుంది? డిమాండ్ చేస్తూ ఉంటుంది. కాకపోతే అక్కడ సప్లై అంతే ఉన్నప్పుడు డిమాండ్ఫుల్ ఇన్ఫ్లేషన్ రావడానికి స్కోప్ ఉంది. అండ్ మౌంటింగ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటే వేరియస్ ఫ్రీబీస్ కానీ, ఈ డీబీటీస్ కానీ, వేరియస్ ఫ్రీబీస్, గవర్నమెంట్ పెన్షన్స్ కానీ, ఇవన్నీ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేయడం వల్ల డబ్బులు ఎక్కువైపోతాయి జనాల దగ్గర. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే జనాల దగ్గర డబ్బులు ఎక్కువ అయిపోవడం వల్ల డిమాండ్ఫుల్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ వల్ల కూడా డిమాండ్ఫుల్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. డెఫిసిట్ ఫైనాన్సింగ్ అండ్ ఇంక్రీజ్ ఇన్ మనీ సప్లై. డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే ఏంటి అసలు? డెఫిసిట్ అంటే ఏంది? ఫస్ట్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండి రిసీట్ తక్కువ ఉన్నప్పుడు డెఫిసిట్ అవుతుంది. డెఫిసిట్ ఫైనాన్సింగ్ ఏంది? ఆ డెఫిసిట్ని తగ్గించడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ గవర్నమెంట్కి రిసీట్ ఉంది, కాకపోతే ఖర్చు ఏమో 200 ఉందనుకుంటే మనకు -100 అంటే 100 రూపీస్ -100 రూపీస్ డెఫిసిట్ ఉంది. ఈ డెఫిసిట్ కోసం ఏం చేస్తుంది గవర్నమెంట్? ఎయిదర్ డెఫిసిట్ ఫైనాన్సింగ్ చేస్తుంది. డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే ఏంది? బారోయింగ్ చేస్తుంది. అది ఎయిదర్ ఇంటర్నల్ మార్కెట్లో కానీ ఎక్స్టర్నల్ మార్కెట్లో కానీ బారోయింగ్ చేస్తుంది, ఆర్ మనీని ప్రింట్ చేస్తుంది. ఇదంతా డెఫిసిట్ ఫైనాన్స్ కింద వస్తాయి. దీనివల్ల ఏమైతే మళ్ళీ జనాల దగ్గర డబ్బులు ఎక్కువైపోయి మనీ సప్లై పెరిగిపోయి మళ్ళీ సప్లై అంతే ఉంటుంది, మళ్ళీ సేమ్ జనాల దగ్గర డబ్బులు పెరగడం వల్ల డిమాండ్ఫుల్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. బ్లాక్ మనీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, జనాల దగ్గర డబ్బులు ఎక్కువైపోయి సప్లై అంతే ఉంటుంది, జనాల దగ్గర డబ్బులు ఉంటాయి, అన్నోటిస్డ్ మనీ ఉంటుంది. దీనివల్ల ఫారెక్స్ రిజర్వ్స్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? ఈ ఫారెక్స్ రిజర్వ్స్ని కొద్దిగా అర్థం చేసుకోవడం జరిగింది. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి అయితే చాలా ఇంపార్టెంట్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ దగ్గర ఒక $10 ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి అండ్ 100 రూపీస్ ఇండియన్ రూపీస్ ఉన్నాయి. ఇంటర్నల్ మార్కెట్లో ఒక $10 ఉన్నాయి అనుకుందాం. ఇంటర్నల్ మార్కెట్లో అంటే పబ్లిక్లో అనుకుందాం. పబ్లిక్ దగ్గర $10 ఉన్నాయి, $10 ఉన్నాయి అనుకుంటే ఆర్బీఐ ఇఫ్ ఇన్ కేస్ ఫారెక్స్ రిజర్వ్స్ పెంచుకోవాలనుకున్నది అంటే దట్ మీన్స్ ఈ డాలర్లను కొనాలని అనుకుందాం. ఏం చేస్తుంది? ఆబ్వియస్గా ఈ 100 రూపీస్ని ఈ పబ్లిక్కి ఇచ్చేసి ఈ $10 ఇది తీసేసుకుంటుంది. దీని మీనింగ్ ఏమవుతుంది? ఇంటర్నల్ మార్కెట్లో ఈ 100 రూపీస్ ఇంజెక్ట్ అవుతాయి. ఈ 100 రూపీస్ ఇంజెక్ట్ కావడం వల్ల జనాల దగ్గర డబ్బులు ఎక్కడం వల్ల అగైన్ సప్లై అంతే ఉంటుంది, డిమాండ్ పెరిగిపోద్ది. సో ఇది ఫారెక్స్ రిజర్వ్ వల్ల. ఈ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ వల్ల కూడా సేమ్ థింగ్ అవుతుంది. ఈ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లు ఏం చేస్తుంది? ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లో కూడా సిమిలర్ మెకానిజం ఫంక్షన్ అయ్యి ఇది కూడా డిమాండ్ఫుల్ ఇన్ఫ్లేషన్ రావడానికి స్కోప్ ఉంది. అండ్ రైజింగ్ ఇన్కమ్ అండ్ వేజెస్ రావడం వల్ల ఎలా డిమాండ్ఫుల్ ఇన్ఫ్లేషన్? సింపుల్, జనాల దగ్గర ఇన్కమ్ రైజ్ అయింది,
జనాల దగ్గర డబ్బులు అయినాయి, ఎక్కువైనట్టే. వేజెస్, జీతాలు ఎక్కువ అయిపోయినాయి జనాల దగ్గర, జీతాలు ఎక్కువ పెంచేసిండ్రు. సో జనాల దగ్గర సేవింగ్స్ ఎక్కువ అయిపోయినాయి, ఖర్చు ఎక్కువ పెడుతున్నారు, సప్లై అంతే ఉంది. సో ఇది కూడా ఒక రీజన్ అవుతుంది. చేంజింగ్ కన్సంప్షన్ ప్యాటర్న్, ఇది కొద్దిగా అర్థం చేసుకోండి. చేంజింగ్ కన్సంప్షన్ ప్యాటర్న్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1100 మొబైల్ ఉంది, 3110 ఏదో 1100 మొబైల్ ఉంది. నేను ఇప్పుడు ఐఫోన్ కొనాలా. ఇది సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ, వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ జనాలు అందరూ ఏం చేశారంటే ఎగబడుతున్నారు, ఐఫోన్ కొనాలని. సో ఈ చేంజింగ్ కన్సంప్షన్ ప్యాటర్న్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం రైస్ తింటున్నాం, సడన్గా బర్గర్కి షిఫ్ట్ కావాలా. సో ఈ బర్గర్కి డిమాండ్ ఎక్కువ పెరిగిపోతుంది, సడన్గా చేంజింగ్ కన్సంప్షన్ ప్యాటర్న్ ఇది. సో వీటికి డిమాండ్ ఎక్కువ పెరిగిపోయి దీని ప్రైస్ ఎక్కువ పెరిగిపోతుంది, అర్బనైజేషన్ వల్ల కానీ. ఇవన్నీ వేరే కన్సంప్షన్ ప్యాటర్న్ చేంజ్ అయ్యి డిమాండ్ఫుల్ ఇన్ఫ్లేషన్ రావడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అండ్ కాస్ట్ఫుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అసలు? కాస్ట్ఫుల్ ఇన్ఫ్లేషన్ కాజెస్ ఏంటి? కాస్ట్ఫుల్ ఇన్ఫ్లేషన్ ఏంటంటే అంటే మనం తెలుసు, సప్లై సైడ్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే అది కాస్ట్ఫుల్ ఇన్ఫ్లేషన్కి లీడ్ చేస్తుంది. సో కాస్ట్ఫుల్ ఇన్ఫ్లేషన్ ఈ కాజెస్లో ఫస్ట్ది ఫ్లక్చువేషన్ ఇన్ అవుట్పుట్ అండ్ సప్లై. ఏదైనా ప్రాబ్లం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకుంటే, కంపెనీ యొక్క ఒక మిషన్ ఉంటే, మిషన్ ఆగిపోయింది అనుకుందాం, మిషన్ పని చేస్తలేదు. సో అనుకున్న అవుట్పుట్ వస్తలేదు, అంటే సప్లై వస్తలేదు, డిమాండ్ అంతే ఉంది కాకపోతే సప్లై వస్తలేదు, చిన్న ఎగ్జాంపుల్. సో ఈ ఫ్లక్చువేషన్ ఉంది అవుట్పుట్లో. సో ఇది కాస్ట్, ఇదే. సో దీని ఏమవుతుంది, ఈ తక్కువ ప్రొడక్షన్ చేయడం వల్ల ఇప్పుడు ప్రాఫిట్ అంతే ఉంచుకోవడానికి దీని కాస్ట్ పెంచడానికి ఛాన్సెస్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ సప్లై తగ్గిపోవడం వల్ల కూడా ఈ సప్లైలో ఫ్లక్చువేషన్ రావడం కూడా కాస్ట్ఫుల్ ఇన్ఫ్లేషన్కి లీడ్ చేస్తుంది. రైజ్ ఇన్ వేజెస్ ఫర్ ఎగ్జాంపుల్, అదే ఇండస్ట్రీలో పనిచేసే వర్కర్స్ దగ్గర జీతాలు పెంచేసిండు. ఆ జీతాలు డైరెక్ట్ మనం కొనే వస్తువు మీద వేస్తాడు, ఆబ్వియస్గా తనైతే బేర్ చేయడు. సో రైజింగ్ వేజెస్ కూడా కాస్ట్, డిమాండ్ అంతే ఉంది. ఇండైరెక్ట్ ట్యాక్స్, గవర్నమెంట్ ట్యాక్సెస్ పెంచింది, డిమాండ్ అంతే ఉంది. ట్యాక్సెస్ వేయడం వల్ల ఏమవుతుంది, దాన్ని ప్రాఫిట్ చేసుకోవడానికి ఆ వస్తువు యొక్క ధర మీద వేసేస్తాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాటిల్ నెక్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ ఖరాబ్ అయిపోయింది, రోడ్డు లేనే లేదు, ఆర్ కోల్డ్ స్టోరేజెస్ ఉంటాయి, కోల్డ్ స్టోరేజ్లలో అవైలబిలిటీ లేదు, సో ఖరాబ్ అవుతుంది. ఇట్లాంటి వేరియస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్లాండ్ ట్రాన్స్పోర్ట్ కానీ సీ ట్రాన్స్పోర్ట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆగిపోవడం. మన కోవిడ్-19 టైంలో చైనా నుంచి వచ్చే చిప్స్ ఆగిపోయినాయి. సో అది ఇక్కడ మొబైల్ ఫోన్స్ ధరలు పెరిగిపోయినాయి. ఇదంతా కాస్ట్ఫుల్ ఇన్ఫ్లేషన్ అన్నట్టు. ఇంక్రీజ్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ ప్రైజెస్ అంటే ఏంది? గవర్నమెంట్ దేని ప్రైస్ అడ్మినిస్ట్రేట్ చేస్తూ ఉంటుంది. పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, క్రూడ్ ఆయిల్ లైక్ ఇవన్నిటిని అడ్మినిస్ట్రేట్ చేస్తూ ఉంటుంది. దీని ధరలు పెంచడం వల్ల ఆటోమేటిక్గా మనకు ఉండే వస్తు ధర పెరుగుతుంది. ఈ డీజిల్ ధర పెరిగిందంటే దీని మీద తీసుకొని వేసేస్తారు. రైజ్ ఇన్ ఇంపోర్ట్ ప్రైజెస్, మనం ఇంపోర్ట్ చేసే వస్తువులు ఆ దేశంలో పెరిగింది అనుకుందాం. ఆ దేశంలో పెరిగితే ఆటోమేటిక్గా సప్లై సైడే కదా, సప్లై సైడ్ ధర ఆడ $10 $15 చేసిందంటే ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్న వస్తువు పెరిగిపోతుంది. డిమాండ్ మన దగ్గర అంతే ఉన్నప్పటికీ కూడా అక్కడ పెంచడం వల్ల పెరిగింది కాబట్టి కాస్ట్ఫుల్ ఇన్ఫ్లేషన్. ఇక్కడ డిమాండ్ పెరగడం వల్ల పెరగలేదు. ఇవన్నీ కాజెస్. సో కంట్రోలింగ్ మెజర్స్ ఏంటి మరి వీటికి? కంట్రోలింగ్ మెజర్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ఫుల్ ఇన్ఫ్లేషన్, కంట్రోలింగ్ మెజర్. మేజర్గా డిమాండ్ఫుల్ ఇన్ఫ్లేషన్ మనం అనుకున్నట్టు జనాల దగ్గర డబ్బులు ఎక్కువైనప్పుడు మనం డిమాండ్ఫుల్ ఇన్ఫ్లేషన్ అంటాం. అప్పుడు మనీ వచ్చింది అంటే ఆర్బీఐ రావాల్సిందే. సో డిమాండ్ఫుల్ ఇన్ఫ్లేషన్ మేజర్గా ఆర్బీఐ చేతుల్లోనే ఉంటుంది. డిమాండ్ఫుల్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి, ఏదర్ తగ్గించడానికైనా పెంచడానికైనా. దాని దగ్గర ఆర్బీఐ దగ్గర వేరియస్ టూల్స్ ఉంటాయి. రెపో రేట్ తగ్గించడం, పెంచడం, సిఆర్ఆర్, ఎస్ఆర్ఆర్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, ఇవన్నీ చేసి ప్రైస్ స్టెబిలిటీ తేవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. గవర్నమెంట్ కూడా ఏమైనా రోల్ ఉంటుందా అంటే ఉంటుంది, బట్ మినిమల్. సో అప్పుడు ఏం చేస్తుంది, డిమాండ్ఫుల్ ఇన్ఫ్లేషన్లో గవర్నమెంట్ ఏం చేస్తుంది, పబ్లిక్ స్పెండింగ్ తగ్గిస్తుంది, ట్యాక్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. దాని మీనింగ్ పబ్లిక్ స్పెండింగ్ తక్కువ చేయడం వల్ల ఆర్బీఐ దగ్గర జనాల దగ్గర డబ్బులు తగ్గిపోతాయి. యాజ్ వెల్ యాజ్ ట్యాక్సెస్ పెంచడం వల్ల జనాల దగ్గర నుంచి అబ్జర్వ్ చేసేస్తాయి డబ్బులు
గవర్నమెంట్. బట్ ఇది మినిమల్ రోల్, ఆర్బీఐ మాత్రమే వైటల్ రోల్ ఉంటుంది. ఈ రెపో రేట్ అంటే ఏంది, సిఆర్ఆర్ అంటే ఇంకో వేరే వీడియోలో డిసైడ్ చేసుకుందాం. ఇన్ఫ్లేషన్ పెరిగితే రెపో రేట్ పెంచుతుంది. సో దట్ జనాల దగ్గర ఉన్న మనీని అబ్జర్వ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది చిన్నది. అండ్ కాస్ట్ఫుల్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఎవరు? కాస్ట్ఫుల్ ఇన్ఫ్లేషన్ అంటే సప్లై సైడ్ అనుకుంటున్నాం కాబట్టి సప్లై సైడ్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉండొచ్చో మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. దాన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తుందంటే ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గిస్తుంది. ఇంపోర్ట్ డ్యూటీస్ లైక్ కస్టమ్ డ్యూటీస్ ఏవైనా ఉన్నాయనుకుంటుంటే ఆ కస్టమ్ డ్యూటీస్ని తగ్గిస్తుంది. సో దట్ అవతల మార్కెట్లో ఎంతైనా ధర పెరగని మన దగ్గర ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించడం వల్ల కొద్దో గొప్ప తగ్గుతుంది. నెక్స్ట్ సబ్సిడీ ఇన్పుట్స్ ఇస్తుంది. ఒకవేళ సప్లై మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు అవుట్పుట్ తగ్గిపోవడానికి ఏదైనా రీజన్, వాళ్ళ దగ్గర క్యాపిటల్ లేకపోవచ్చు, ఏదైనా ప్రాబ్లం అవుతుండొచ్చు. అప్పుడు ఏం చేస్తుంది, గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి ప్రొడక్షన్ని పెంచడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ అంటే కోల్డ్ స్టోరేజ్లు పెంచడం కానీ, రోడ్ ఫెసిలిటీస్ పెంచడం కానీ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ పెంచడం, ఇవన్నీ కాస్ట్ఫుల్ ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి. ఇక్కడ కాస్ట్ఫుల్ ఇన్ఫ్లేషన్లో మేజర్ రోల్ గవర్నమెంట్దే ఉంటుంది. ఆర్బీఐది ఇక్కడ కూడా రోల్ ఉంటుంది, బట్ మినిమల్. మే రైజ్ చిన్నగా రెపో రేటు పెంచే ఛాన్సెస్ ఉంటాయి తగ్గించడానికి. మనం ఇంతకుముందు కోవిడ్-19లో 1,00,000 కోట్ల ప్యాకేజ్, 2,00,000 కోట్ల ప్యాకేజ్ అని చెప్పి పిఎం సాబ్ అనౌన్స్ చేసింది కదా, అది ఈ కాస్ట్ఫుల్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి. దట్ మీన్స్ ఆ 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు జేబులు వేస్తడం కాదు, ఈ సబ్సిడీ రూపంలో కానీ, ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్లో కానీ, లైక్ పిఎం స్వనిధి ప్రోగ్రామ్ అని స్ట్రీట్ వెండర్స్కి 10,000 ఇవ్వడం, ఇవన్నీ కాస్ట్ని తగ్గించడానికి, సప్లైని పెంచడానికి, ప్రొడక్షన్ పెంచడానికి యూజ్ చేసే అన్నట్టు అది గవర్నమెంట్ చేస్తుంది. సో ఇక్కడ గుడ్డిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ వచ్చిందా ఆర్బీఐ మేజర్ రోల్ ఉంటుంది, కాస్ట్ఫుల్ ఇన్ఫ్లేషన్ వచ్చిందా గవర్నమెంట్ రోల్ ఎక్కువ ఉంటుంది. అండ్ టర్మినాలజీని ఇన్ఫ్లేషన్, వేరియస్ ఇన్ఫ్లేషన్స్ టైప్స్ ఏంటి అసలు అంటే, ఇన్ఫ్లేషన్ అంటే మనకు తెలుసు, ఒక బేస్ ప్రైస్ 100 ఉన్నది అంటే అది 110 అయింది అంటే అది ఇన్ఫ్లేషన్. అంటే పెరిగితే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. డిస్ఫ్లేషన్ అంటే ఏంటి అసలు అంటే, ఈడ డిస్ఫ్లేషన్ అంటే ఇప్పుడు ఇది 100 నుంచి 110 అయింది అంటే 10% పెరిగింది, ఇది ఇన్ఫ్లేషన్ ఉన్నాం మనం. నెక్స్ట్ ఇయర్ 115 అయింది, ఇక్కడ కూడా ఇన్ఫ్లేషన్ పెరిగింది, దాని రేట్ పెరిగింది, బట్ ఈ పేజ్లో పెరగలే, మేబీ 2% 3% పెరిగింది. ఇది డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ రేటు తగ్గింది, ఇన్ఫ్లేషన్ తగ్గలేదు. సో 100 ఉన్నది 110, 115, ఇన్ఫ్లేషన్ పెరిగింది, ఇన్ఫ్లేషన్ రేటు తగ్గింది, దీన్ని డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. డిఫ్లేషన్ అంటే ఏంది? డిఫ్లేషన్ అంటే కుల్లాబాత్ ఏంటంటే 100 ఉన్న వస్తువు, ఇది బేస్ ప్రైస్ తీసుకుందాం మనం, ఇది 90 రూపాయలు అయింది అనుకుందాం, ఇది డిఫ్లేషన్, ఇది ఫాల్ ఇన్ ప్రైజెస్. రిఫ్లేషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఈ నెగిటివ్లో ఏదైతే పడిపోయిందో దీన్ని పెంచాలా, ఎందుకంటే ఎకనామిక్ గ్రోత్ అనేది ఈ నెగిటివ్ రేట్లో ఉన్నది అంటే పెరగడానికి ఎకనామిక్ గ్రోత్ అనేది పెరగదు. సో గవర్నమెంట్ జాన్ బూచ్కే పెంచడానికి ట్రై చేస్తూ ఉంటుంది, ఈ 90 నుంచి 100కి, 100 నుంచి 110కి, అంటే ఈ డిఫ్లేషన్ నుంచి పెంచడానికి. ఈ డిఫ్లేషన్ నుంచి ఈ 90 నుంచి 100 రూపాయలకి, అంటే 95కి 100కి దాకా దాన్ని ఈ రిఫ్లేషన్ అంటాం. రీఇన్ఫ్లేషన్ టైప్. స్టాగ్ఫ్లేషన్ అనేది ఈ ఎకనామీ దాంట్లో ఇంతకన్నా పెద్ద టబు సిచ్యువేషన్ అనేది ఉన్నది, ఇంతకంటే రెసెషన్ పీరియడ్ అనేది ఉన్నది. అసలు స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ స్టాగ్ఫ్లేషన్లో ఏమేమవుతుందంటే హై ఇన్ఫ్లేషన్ ఉంటుంది. మనం జనరల్గా ఇన్ఫ్లేషన్ ఉంటే, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉందంటే ఎకనామిక్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటాం. బట్ సమ్టైమ్స్ హై ఇన్ఫ్లేషన్ ఉన్నది అనుకుంటే, హై ఇన్ఫ్లేషన్ ఉన్నది అంటే పర్చేసింగ్ పవర్ ఆఫ్ పీపుల్ అనేది తగ్గిపోయి ఎవరు కూడా కొనకపోవడం వల్ల ఏమవుతుంది, లో ఎకనామిక్ గ్రోత్ అవుతుంది. లో ఎకనామిక్ గ్రోత్ అయిపోయిన తర్వాత ఎవరు కొనకపోవడం వల్ల ఉన్న ఇండస్ట్రీ నుంచి కూడా జనాల్ని తీసేస్తారు, ఇది అన్ఎంప్లాయ్మెంట్కి రైజ్ చేస్తుంది. సో ఈ మూడు కలిసి, హై ఇన్ఫ్లేషన్, లో గ్రోత్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, మూడు కలిసి వచ్చినాయంటే దాన్ని స్టాగ్ఫ్లేషన్. స్టాగ్ అనేది ఆగిపోతుంది, అర్థం చేసుకోవాలి. స్టాగ్ఫ్లేషన్ అన్నాడంటే దాని అంత దరిద్రం ఇంకోటి లేదు ఎకనామిక్ అన్నది అర్థం చేసుకోవాలి మనం. అండ్ స్క్యూఫ్లేషన్ అంటే ఏంటంటే, ఆ టర్మినాలజీలో తెలిసిపోతుంది. స్క్యూ అంటే ఫ్యూగా గుర్తుపెట్టుకోవాలి మనం.
దట్ మీన్ అన్ని వస్తువుల ధరలు పెరగడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్పుడప్పుడు చూస్తుంటాం ఆనియన్ ప్రైస్ పెరిగింది, టమాటో ప్రైస్ పెరిగింది. ఈ సిచ్యువేషన్ ఉంటుందా, దీన్ని స్క్యూఫ్లేషన్ అంటాం. అంటే స్పెసిఫిక్ ఎసెన్షియల్ గూడ్స్ ప్రైస్ మాత్రం పెరగడం స్క్యూఫ్లేషన్. హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే ఇది వెరీ ర్యాపిడ్ ప్రైస్. ఈ ఆర్బీఐ వచ్చినా గవర్నమెంట్ దిగి వచ్చినా దీన్ని కంట్రోల్ చేయడానికి ఉండదు. మనం రీసెంట్గా వెనిజులాలో చూసినాం, జింబాబ్వేలో, ఇవన్నింటిలో ఈ హైపర్ ఇన్ఫ్లేషన్ మనం చూసినాం. ఈ వెనిజులాలో ఏం ప్రాబ్లం అయింది, ఎంత ఆయిల్ రిజర్వ్స్ ఉన్నా, ఎంత ప్రొడక్షన్ ఉన్నా కూడా జనాలకి వెల్ఫేర్ స్కీమ్ వల్ల జనాల దగ్గర డబ్బులు ఎక్కువైపోయి ప్రొడక్షన్ అనేది తగ్గిపోవడం వల్ల ఈ హైపర్ ఇన్ఫ్లేషన్ అనేది రైజ్ అయింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గాయ్స్. అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.